కొంతమంది అంటారు, సిలువలో 3 మేకల మీద తను వేలాడదీసినప్పుడు 3 మేకలు పీక్కోలేనివాడు దేవుడు ఎలాగైతాడండి? 3 మేకలు కొట్టేవాడు మనుషుడు, 3 మేకలు పీక్కొని శిలువ మీద నుండి దిగి వచ్చేవాడు మనుషుడు, 3 మేకల మీద వేలాడేవాడు దేవుడు. 39 కొరడా దెబ్బలు కొట్టేవాడు మనుషుడు, 39 కొరడా దెబ్బల నుండి తప్పించుకోవడానికి ఇష్టపడేవాడు మనుషుడు, 39 కొరడా దెబ్బలు పుణ్యము కొరకే కొట్టించుకునేవాడు దేవుడు. ఈట తీసుకొని పొడవటానికి వెళ్ళేవాడు మనుషుడు, ఈట పొడిచిస్తున్నారు కదా అని తప్పించుకోవటానికి ఇష్టపడేవాడు మనుషుడు, ఆ ఈట నొప్పి నేను భరిస్తానని ముందుకొచ్చేవాడు దేవుడు. తల మీద ముళ్ళ కిరీటం ఉంచడానికి ఇష్టపడేవాడు మనుషుడు, ఆ ముళ్ళ కిరీటం తయారు చేసిన వాడు మనుషుడు. ముళ్ళ కిరీటం నాకొద్దు, వజ్ర వైడూర మరకత మాణిక నీళ్ళ కెంపులు పచ్చలు పొదిగించబడిన ముళ్ళ కిరీటం నాకు అవసరమని ముందుకొచ్చేవాడు మనుష్యుడు. ఆ ముళ్ళ కిరీటమే యేసుక్రీస్తు ప్రభువారు భరించాడు. లోకమంతా ఆశ్చర్యకరమైన శ్రేష్టమైన కిరీటాలు ధరించవచ్చు, కానీ ముళ్ళ కిరీటం ధరించడానికి ఎవరు వస్తారు? ముఖం మీద అందమైన క్రీమ్స్ రాసుకోవడానికి ముందుకొచ్చే వాళ్ళు ఉంటారు, కానీ వేయించుకోవటానికి ఎవరు వస్తారు? దేహమంతా చక్కగా మసాజ్ చేయించుకునే వాళ్ళు ఉంటారేమో, కానీ కోడా దెబ్బలు తినడానికి ముందుకొచ్చేవారు ఎవరుంటారు? పక్కన ఆకర్షణీయంగా తయారు చేసుకునే వారు ఉంటారేమో, కానీ ప్రక్కలో బల్లెంతో పడిపించుకునేవారు ఎవరుంటారు? కాళ్ళను సున్నితంగా ఉంచుకునేవారు ఉంటారేమో, కానీ కాళ్ళ మీద మేకులతో కొట్టించుకునేవారు ఎవరుంటారు? 6000 సంవత్సరాల మానవ చరిత్రలో అలాంటి వ్యక్తి ఒకే ఒక్కడు, పేరు యేసుక్రీస్తు ప్రభు. బైబిల్ సెలవిస్తుంది, యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని కడిగి పవిత్రులుగా చేయును. యేసు రక్తమే మానవునిక పాపానికి విరుగుడు. త్రాహిమాము క్రీస్తునాథా శరణం 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 అని శరణగోరి వచ్చిన పాపిని యేసుక్రీస్తు ప్రభువు తన రక్తముతో కడిగి శుద్ధీకరించి పరిశుద్ధపరిచి పరలోక రాజ్యంలో చేర్చడానికి ఉచితంగా ఇష్టపడుతున్నాడు. ఈ రాత్రి నీ జవాబు ఏంటి?